హే, నీ హెయిర్ షైన్ అవ్వాలా? అయితే ఒక 100 టైమ్స్ దాన్ని కోమ్ చేయి. ఇట్లా ఎవరైనా చెప్తే వాళ్ళ మాటలు విని నువ్వు 100 టైమ్స్ కోమ్ చేసావనుకో, ఉన్న హెయిర్ మొత్తం ఊడిపోతే తర్వాత మనమే బాధపడాల్సి వస్తుంది. ఎందుకో నేను చెప్తాను. వెల్కమ్ టు ఎపిసోడ్ 10 ఆఫ్ ఫ్యాక్ట్ ఆర్ మిత్. సో ఈ ఎపిసోడ్తో మనం ఫ్యాక్ట్ ఆర్ మిత్ అనే టాపిక్కి 10 ఎపిసోడ్స్ డిజైన్ చేసుకున్నాం కదా, అవి కంప్లీట్ అయిపోతున్నాయి సక్సెస్ఫుల్గా. సో ఐ హోప్ మీకు అందరికీ వీడియోస్ అన్నీ అర్థమయ్యాయి, బాగా యూస్ఫుల్గా ఉన్నాయని అనుకుంటున్నాను. మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ కమింగ్ టు ద మెయిన్ పాయింట్, అన్ని టైమ్స్ మనం హెయిర్ కోమ్ చేయడం వల్ల మనకి బ్రేకేజెస్ అవుతాయి అండ్ స్ప్లిటన్స్ ఎక్కువైపోతాయి, స్కాల్ప్ ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. సో ఇవన్నీ జరగడం వల్ల మనకి హెయిర్ ఇంకా ఊడిపోవడం జరుగుద్ది. సో మనకి హెయిర్ మంచిగా పెరగాలి, మంచిగా షైన్ అవ్వాలి అని అంటే మాత్రం కోకోనట్ ఆయిల్లో రోజ్మేరీ ఆయిల్ డ్రాప్స్ కొన్ని యాడ్ చేసుకొని మంచిగా ఆయిల్ని స్కాల్ప్కి మంచిగా మసాజ్ చేస్తూ ఉంటే వీక్లీ ట్వైస్ అట్లా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుద్ది. అండ్ దానివల్ల మనకి హెయిర్ అనేది మంచిగా పెరుగుద్ది అండ్ అట్ ద సేమ్ టైం మంచిగా షైన్ కూడా అవుతుంది. అండ్ ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ కంటెంట్ డూ ఫాలో గోల్డీ మేకర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్.